హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. మనకు ఏదైతే ఫోర్త్ సిటీ అని ప్రభుత్వం ప్రతిపాదించిందో అక్కడ మనకు ఒక రోడ్డు పెద్ద రోడ్ వేయాలని సంకల్పించి ప్రభుత్వం 330 ఫీట్ రోడ్డు మన ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు ఫస్ట్ ఫేజ్, అదేవిధంగా మీర్ఖాన్పేట్ టు ఆమన్గల్ సెకండ్ ఫేజ్ కింద మనకు వాళ్ళు టెండర్లు పిలిచారు. మనం ఈ వీడియో ఎన్నోసార్లు చేశాం రోడ్డు గురించి. ఇప్పుడు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది రోడ్డుకు సంబంధించి. అది ఏంటంటే టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. మనకి ఇన్ని రోజులు ఏంటంటే కోర్టులో కొంచెం కేసు పెండింగ్ ఉండి కోర్టుకోవడం వల్ల దానికి పెండింగ్ ఉండే, అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఏంటంటే ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ ప్రభుత్వ భూములనే చేసుకొని దాని తర్వాత మనకు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా అప్పటి వరకు నష్టపరిహారం చెల్లించి, ఇప్పటి వరకు ఇంకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు ఈ రోడ్డు విషయంలో. అది మొదటగా ప్రభుత్వ భూమిలో వీళ్ళు రోడ్ స్టార్ట్ చేసి సెకండ్ ఫేజ్లో మనకి ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్స్ కూడా అమౌంట్ అప్పటి వరకు ఇచ్చి క్లియర్ చేస్తామని కోర్టుకు తెలపడం ద్వారా, కోర్టు అనుమతి ఇవ్వడం ద్వారా మనకు ఈ టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 19.2 కిలోమీటర్ ఇక్కడ నుంచి అంటే మన ఎగ్జిట్ 13 రావిరాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు. అదేవిధంగా మనకు ఇందులో విలేజెస్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కింద మనకు ఫస్ట్ రావిరాల్ ఎగ్జిట్ 13, అదేవిధంగా కొంగరకలాన్, ఫిరోజ్గూడ, తిమ్మాపూర్, లాచిలూర్, పంజాగూడ, మీర్ఖాన్పేట్ ఈ విలేజెస్ వస్తాయి. ఈ విలేజెస్ కింద మనకి 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు మనకు ఇందులో మొత్తం వచ్చేసి 246 కోట్లు భూసేకరణకి అవుతున్నాయి. ఇది ఫస్ట్ ఫేజ్ కింద. మొత్తం ఈ రోడ్డు కంప్లీట్ కానికే ఫస్ట్ ఫేజ్ 665 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ వచ్చేసి 22.3 కిలోమీటర్ సెకండ్ ఫేజ్ కింద ఆమన్గల్ వరకు మీర్ఖాన్పేట్ నుంచి. దీనికి 2365 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్కి అవుతున్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ టెండర్స్ వచ్చేసి రిత్విక్ కంపెనీకి వచ్చింది. మనకు దీనిలో కొంచెం ఇష్యూ కూడా నడిచింది. మన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ టెండర్ల విషయంలో సీఎం రమేష్కి వచ్చిందని కొంచెం టాపిక్ అయింది, మీరు అది కూడా చూడొచ్చు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఎల్ఎంటీకి వచ్చింది. ఇది మనకు త్వరలో పట్టాలు ఎక్కొచ్చు. ఇది చాలా త్వరలో మనకు రోడ్డు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేయాలంటే, అక్కడ కంపెనీస్ రావాలంటే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఎగ్జిట్ మన ఓఆర్ఆర్ కనెక్టివిటీతో, అదేవిధంగా ఫ్యూచర్ మెట్రో కూడా ప్లాన్ చేస్తున్నారు. మీకు అంతా తెలిసిందే. అది ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ 13 రావిరాల నుంచి భూమి పైనే మనకు ఫ్యూచర్ సిటీ వరకు రోడ్ వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మనకు కేంద్రానికి కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపించారు. అది కూడా త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇంత త్వరగా భూసేకరణకు నోటిఫికేషన్ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. కాకపోతే మధ్యలో కోర్టు కేసు వేయడం వల్ల స్టే ఇచ్చింది కోర్టు. అది కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి రోడ్డు చాలా త్వరగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ డెవలప్మెంట్ విషయంలో ఫ్యూచర్ సిటీలో కంపెనీస్ వస్తున్నాయి. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అమెరికన్ డేటా సెంటర్. అక్కడ కూడా ఇప్పుడు రైతులకు 600 ఎకరాలు ఎవరైతే ఫార్మసిటీలో భూములు కోల్పోయారో వాళ్ళందరికీ పరిహారం కింద ఎకరాకు 121 గజాలు అక్కడ ఇచ్చారు. అందులో కూడా డెవలప్మెంట్ హెచ్ఎండిఏ వెంచర్ చేసి చాలా బాగా చేసింది. ఆ ఏరియాలో ఇప్పుడు కొందరు రైతులు అమ్ముకుంటున్నారు. అవి కూడా ప్లాట్లు ఒక హై స్థాయిలో మనకు రేట్స్ పెరుగుతున్నాయి. అక్కడ ఫ్యూచర్లో ఈ రోడ్ ఎంబడి ఏదైతే విలేజెస్ ఉన్నాయో అందులో ఫ్యూచర్లో చాలా రేట్స్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయడం వల్ల వాళ్ళు ఒక 2, 3, 4 రెట్లు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ రోడ్ కంప్లీట్ అయ్యే లోపు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతతో పనిచేస్తుంది. రోడ్స్ డెవలప్మెంట్ కానీ, కంపెనీస్ కేటాయించడం కానీ, మాస్టర్ ప్లాన్ మొత్తం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ 15,000 ఎకరాల మాస్టర్ ప్లాన్ ఉంది. ఇంకా 15,000 ఎకరాలు తీసుకుంటామంటారు కానీ అది ఇంకా ఫ్యూచర్ తర్వాత. ఫస్ట్ అయితే ఉన్న భూమికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు, విడుదల చేశారు మనకు. అదేవిధంగా కంపెనీస్ కూడా ఎంఓయూస్ జరుగుతున్నాయి ఫ్యూచర్ సిటీలో. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ రోడ్ వెళ్ళే విలేజెస్ చాలా డెవలప్మెంట్ అయితే చూసుకోవచ్చు మీరు. ఆ రోడ్ ఏంటంటే ఒక మంచి ఎక్స్ప్రెస్ హైవే లెక్క తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా మంచి హైరైజ్ బిల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. పక్కన మన గ్రోత్ కారిడార్ అని కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ విలేజెస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇప్పుడు చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఈ విలేజెస్లో మీరు ఫ్యూచర్లో ఒక మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ 13 రావిరాలు మంచి డెవలప్మెంట్ అయింది. 13 దగ్గర పక్కనే కొంగరకలాన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, కెన్స్ ఉంది. అదే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్, కెన్స్ ఇవన్నీ కంపెనీస్. ఫాక్స్కాన్ చాలా పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ.
ఈ రోడ్ ఎంబడి వచ్చేసి ఇలానే గవర్నమెంట్ స్థలాలు కూడా కొన్ని ఉన్నాయి, మంచి డెవలప్మెంట్ అవుతుంది. మనకు ఇక్కడ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని రోజులు రేట్ ఈ విలేజెస్లో చాలా తక్కువ ఉంది. ఎక్కడనో చాలా ఒక రీజనల్ రింగ్ రోడ్ అని చాలా దూరంలో కూడా మంచి రేట్స్ పెరిగినాయి, కానీ ఈ మధ్యలో రేట్స్ తక్కువ ఉన్నాయి. అంత కన్జర్వేషన్ జోన్ ఉండే, ఇప్పుడు ఎఫ్సిడి ఏర్పడ్డది. 56 విలేజెస్తో ఎఫ్సిడి ఏర్పడ్డది కాబట్టి ఈ మాస్టర్ ప్లాన్, సపరేట్ మాస్టర్ ప్లాన్ ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి తయారవుతుంది. ఇక్కడ మనకు 56 విలేజెస్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఫ్యూచరు. మనకు జోన్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అన్ని. అప్పుడు ఒక మంచి రేట్స్ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ తక్కువ రేట్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఫ్యూచర్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ని కాంటాక్ట్ గారి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.